హై డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు పద్ధతి కలడం అండి. ఈ వీడియో నేనైతే నైట్ 2 o'clock అయితే చేస్తున్నాను. కొంచెం వాయిస్ లో కొంచెం తేడా అయితే ఉండొచ్చు. కొరియన్ కనకరాజ్ సినిమా ఎలా ఉందో నిజాయితీగా మాట్లాడుకుందాం. హైప్ కు వెళ్లకుండా సినిమా చూసిన తర్వాత వచ్చే ఫీలింగ్ ఏంటో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. మొదటిగా చెప్పాలంటే కొరియన్ కనకరాజు ఒక పక్క టైం పాస్ మూవీ అనుకోండి. ప్రతి ఒక్కరికైతే ఎక్కకపోవచ్చు, కానీ థియేటర్ లో ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్ తో కూర్చొని నవ్వుకోవడానికి మాత్రం మంచి చాయిస్. సినిమా మొదలైన తర్వాత ఫస్ట్ హాఫ్ కొంచెం నెమ్మదిగా అనిపిస్తుంది. క్యారెక్టర్ ని కథ సెటప్ చేయడానికి డైరెక్టర్ టైం తీసుకున్నాడు అంతే. కొందరికి కాస్త స్లోగా అనిపించవచ్చు, కానీ ఇంటర్వెల్ దగ్గర నుంచి సినిమా స్పీడ్ పెరుగుతుంది. ఇప్పుడు సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది సత్య గురించి. అబ్బా, నిజంగా చెప్పాలంటే సినిమాలో చాలా చోట్ల థియేటర్లో నవ్వులు తెప్పించేది సత్య. అతని టైమింగ్, డైలాగ్ డెలివరీ, చిన్న చిన్న ఎక్స్ప్రెషన్ చాలా వర్క్ అయ్యాయి. కొన్ని సీన్స్ లో హీరో కంటే కూడా సత్యనే ఎక్కువ ఎంటర్టైన్ చేసిన ఫీలింగ్ అయితే వస్తుంది. అతని స్క్రీన్ పైన కనిపిస్తే చాలు థియేటర్ లో ఆటోమేటిక్ గా ఎనర్జీ అయితే వస్తుంది. హీరో పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే వరుణ్ తేజ్ అన్న పాత్రకు న్యాయం చేశాడప్ప. కొత్త తరహా పాత్రలో కనిపించడానికి ట్రై చేశాడు. యాక్షన్, కామెడీ రెండింటిని బ్యాలెన్స్ గా చేయడానికి అయితే ప్రయత్నించాడు. హీరో కూడా హెడ్సప్ చెప్పాల్సిందే. టెక్నికల్ గా చూస్తే సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా పర్ఫెక్ట్ కాదు, కొన్ని సీన్స్ ముందే ఊహించవచ్చు, కొన్ని జోక్స్ అందరు కనెక్ట్ కాకపోవచ్చు. ఇంత మాట్లాడుకున్నాక తమన్నా గురించి మాట్లాడకపోతే వేస్ట్. తమన్నా గురించి తెలిసిందే కదా. లెనిన్ లో ఇచ్చినంత బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇందులో అయితే అంత లేదు. అక్కడ ఇక్కడ దొబ్బేసినట్టు అనిపించింది అప్పుడప్పుడు. కాకపోతే పర్లేదు, ఎవరిని అట్లా జడ్జ్ చేయొద్దు, ఎవరి టాలెంట్ వాళ్ళది. అండ్ మొత్తానికి కొరియన్ కనకరాజు ఒక థియేటర్ లో ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీతో చూస్తే ఎంజాయ్ చేయొచ్చు అని నా ఒక అభిప్రాయం. మీరు లాజిక్ అంటే ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తే సినిమా అస్సలు డిసప్పాయింట్ చేయదు. ముఖ్యంగా సత్య కామెడీ కోసమైనా ఒక్కసారైనా చూడొచ్చు. ఓకే, నేను చెప్పిన రివ్యూ మీకు గనక నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి. అండ్ ఇది నా ఫస్ట్ మూవీ రివ్యూ అనుకోండి ఈ సంవత్సరం. అండ్ ఇంకా రివ్యూ చెప్పడంలో ఏమన్నా ఫాల్ట్ గా చెప్పానా, లేకపోతే ఇంకా ఎనర్జెటిక్ గా చెప్పాలా, లేకపోతే ఎట్లా చెప్పాలని నాకైతే కొంచెం అవగాహన లేదు. ఎప్పుడో మెల్లమెల్లగా కాబట్టి మెల్లగా తీస్తా, నాలో ఉన్న క్రియేటివ్ మొత్తం తీస్తా. అండ్ ఎనీవే, సబ్స్క్రైబ్, లైక్, షేర్. బై బై.